వందనాలండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టికి నేను నిశ్చయించుకుంటేనే, నేను మిమ్మును దుఃఖపరచునలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడూ నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన సంతోషం పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలని ఈ సంగతి మీకు వ్రాసి తిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగ వ్రాసి తిని, మీకు దుఃఖము కలగవలని కాదు, కానీ మెడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసి తిని. ఎవడైనాను దుఃఖము కలుగచేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలుగచేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నటకే కదా పూర్వం రాసి తిని. మీరు దేని గూర్చి నేను ఎవరిని క్షమించున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించుంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము మీ క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరైన తీతో నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క శ్వాసను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. రక్షించబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు వాసన ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కవనటి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులమై ఉండక నిష్కాపటం గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమ పూజ్యుడైన దేవ, సర్వాధికారమైన తండ్రి యొక్క యేసయ్య, ఈ దినం చూడడానికి ఇచ్చిన కృపను బట్టి కాపుదన్ని బట్టి నీకే వందనము, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. ఆయన అల్ఫులమ యోగ్యులం తండ్రి అని పిలవడానికి కూడా సరిపోయినటువంటి పాపలం ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు క్షమించారు, కృపనిచ్చారు, కాపుదలనిచ్చారు. మా కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టారు ప్రభా. తిరిగి మా కొరకు నాయన మళ్ళీ మేఘాల మీద రాబోతున్న దేవుడు ప్రభా. వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని అందరినీ తిరిగి తీసుకెళ్లే దేవుడవు తండ్రి. ఎల్లప్పుడూ నాయన మాకు సహాయం చేసే దేవుడవు ఆయన, ప్రతి విషయంలో మేము కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, కృపను చూపించే దేవుడు నీవే కదా ప్రభా. అయ్యా నాయన యేసయ్య, ఈ వాక్యాన్ని బిడ్డలందరికీ ప్రభా నేను అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను తీర్చండి. ఎడవెడలా తోడై ఉండండి. వారికి నేను ఏ కొరతలు లేకుండా సహాయం చేయండి. ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి దీవించి ఆశీర్వదించండి. దేవాది దేవుడైన సర్వాధికారమైన తండ్రి, నీ రాకడ వచ్చినప్పుడు నీ రాకడలో ఎత్తబడికి ధన్యత ఇచ్చేయండి. ఆయన వాక్యాన్ని బిడ్డల్లో ప్రభా ఎవరికైనా నా గర్భఫల దీవెన లేకపోతే అట్టి ధన్యతను అనుగ్రహించండి. అలాగే ప్రభా తండ్రి, వివాహ దీవెన ఆలస్యమై ఉంటే త్వరగా వివాహం జరగడానికి సహాయం చేయదండి. ఉద్యోగ దీవెన లేకపోతే దయచేయండి. నాయన ఏ కొదవలు ఉన్నాయో ప్రభా, నీ ఏ కావాలని నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా, అట్టి దీవెనలను మీరు అందించండి. యేసయ్య, ముఖ్యంగా ప్రభా తండ్రి, నీ రాకడలో ఎత్తబడగలగ ధన్యతను దీవెనను దయచేయండి. నాయన యేసయ్య, నీ కొరకు ఎదురు చూసి నీ కొరకు జీవించే జీవితాలను మాకు దయచేయండి. అయ్యా తండ్రి, నాయన ఎల్లప్పుడూ నీ కృప, నీ కాపుదల, నీ కంచె వేసి మా కుటుంబాలని మమ్మల్ని క్షేమంగా, సజీవంగా, సురక్షితంగా, భద్రంగా కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.